ఇక వదినమ్మ అయితే పని మీద పడుంది, ఇందాక తీసుకొచ్చాం కదా, అలా మిగిలిపోతే మిల్లులు వేస్తుంది అనమాట. అలా మిల్లు ఆడిస్తుంది. ఇది వెల్లుల్లి నిన్న తీసుకొచ్చాం కదా, మొన్న కొన్నాం, మొన్న నైట్ బ్లాక్ నంబర్ 27 లో చూసుంటారు. అది ఇది మా చిన్న పిన్ని అక్కేపాలని తెచ్చిందని చెప్పాను కదా, 100 రూపాయలకి 8 కేజీలు అల్లం. స్ట్రాబెరీ, అదే వెనిలా. వ్యాపారం, పత్యాపారం. లేస్ కొట్టడానికి వస్తే అది లేస్ కాస్ట్ తక్కువ ఉంది, కానీ ఆ లేస్ కాస్ట్కి పైన జిఎస్టీ సిజిఎస్టీ తగిలింది. ఇక్కడ వదినమ్మ ఏమొచ్చి అక్కడ హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు మేబీ లాస్ట్ డే అవ్వచ్చు మాది రంజాన్ ఫాస్టింగ్ది, 29th డే అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నిన్న నైట్ డిక్లేర్ చేస్తారు అరబ్ కంట్రీస్ అన్నిట్లో. అరబ్ కంట్రీస్ అంటే అదే బయట ఉన్నాయి కదా అబ్రాడ్, సౌదీ, దుబాయ్, కువైట్, మస్కట్, బహ్రెయిన్, ఇవన్నీ అరబ్ కంట్రీస్ అనమాట. ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు ఫెస్టివల్ ఈరోజే అని. అంటే నిన్నటితో వాళ్ళది 29 days అయ్యిందనమాట ఫాస్టింగ్. 38th డే అవ్వలేదు, 29th డే లాస్ట్ నైటే చంద్రుడు మూన్ కనిపిస్తుంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. వాళ్ళకి మనకి 1 day డిఫరెన్స్ ఉంటుంది. మనది ఈరోజు 29th డే అనమాట. మేబీ మనది కూడా రేపు అయిపోవచ్చు. ఇంకా మా అత్తాల ఇంట్లో, అదే వదినమ్మాల ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మస్జిద్ దగ్గర లాస్ట్ డే ఈరోజు సైరీ పెట్టారనమాట. వెళ్ళి చూద్దాం ఏముందో ఏంటనేది. ఓకేనా, లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. టైం కూడా ఆల్రెడీ 4:10 అవుతుందన్నమాట. వెళ్ళి తినేసి ఫటాఫట్ నమాజ్ చదివేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఏంది ఇంటికి బయలుదేరాలి ఈరోజు. వైట్ రైస్, పెరుగు, కాబూలీ చనా సబ్జీ, బంగాళదుంప అనమాట. అదే సేమ్ మన అజీమాబాద్ మస్జిద్ దగ్గర అవుతుంది. గాజువాకలో అజీమాబాద్ మస్జిద్ దగ్గర లాస్ట్ సైరీ మ్యాక్సిమం అవ్వచ్చేది. ఈరోజు 29th రోజు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు సౌదీలో డిక్లేర్ చేస్తారు. సౌదీ, దుబాయ్లో, బయట గల్ఫ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ ఏమున్నాయో అన్నింటి దగ్గర ఈరోజు రంజాన్ ఫెస్టివల్ అవుతుంది ఆల్రెడీ. వాళ్ళకి మనకి 1 day ఫరక్ ఉంటుంది అనమాట. వాళ్ళకి 29 days అయ్యింది. ఈరోజు ఫెస్టివల్ జరుపుకుంటున్నారు కాబట్టి మనది కూడా ఈరోజు 29 days. రేపు మనకు కూడా అయిపోవచ్చు రంజాన్ పండుగ. ఈరోజు లాస్ట్ అనమాట. అదే రిటర్న్ మళ్ళీ రూమ్ కి వచ్చేసా అనమాట. 4:10కి వెళ్ళా. 4:30 20 minutes లోనే మా సైరీ కంప్లీట్ చేసుకుని వచ్చేసా అనమాట. నేను ఏదైతే తిన్నానో చూసారు కదా, వైట్ రైస్, కాబూలీ చనా సబ్జీ, పెరుగు ఉందనమాట. పెరుగు విరిగి వేసుకోలేదు, డైరెక్ట్ ఆ వైట్ రైస్ తిన్నది. వైట్ రైస్ కాబూలీ చనా సబ్జీతో తినేసి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చేస్తే మళ్ళీ వదిన మాకు నేను తిన్నారో లేదో అని మళ్ళీ ఇక్కడ ఏంది బనానాస్ పొద్దున్నే. దాంతోపాటు ఇది నా ఫేవరెట్ స్వీట్ అనమాట, కలాకండ్ అండ్ అంటది లడ్డూని సున్నుండలు. అది అన్నీ ఒక్కొక్కటి లాగింగ్ చేస్తాను నేను. కలాకండ్ ఒకటి, సున్నుండ ఒకటి, 2 బనానాస్. అదంతా అయిపోతే ఇదిగోండి ఇది ఒకటి, ఏది బాదం మిల్క్. సైరీ అయిపోయింది. ఇంకా 5:50కి అజాన్ ఇస్తారనమాట. సారీ 4:50కి అజాన్ ఇస్తారు. ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంకా 20 minutes ఉందన్నమాట టైం. హాయిగా పాడుకుంటూ ఇవన్నీ తినొచ్చు అంతే. అందుకే నేను కూడా తినేసి తొందరగా వచ్చాను. చేసుకోకుండా ఇంకా నార్మల్గా ఇంట్లో తినొచ్చు కదా అని కొద్దిగా వెళ్దాం, చూద్దాం ఎలా ఉంది ఏంటి గాజువాకది సైడ్ అని వెళ్ళాను అనమాట. పర్లేదు అలాను. ఓకే, అయితే మరి మస్జిద్కి వెళ్ళి సైరీ చేసాం. వదినమ్మ ఇంటికి వచ్చి మళ్ళీ ఇచ్చేసాం గట్టిగా తడి పొచ్చమ్మకుడి. నమాజ్ టైం అవుతుంది అనమాట. 5:15 అవుతుంది. ఇంకా 5 minutesలో నమాజ్ స్టార్ట్ అవుద్ది. మొబైల్ ఇక్కడే పెట్టేసి వెళ్తా, వెనకాల తీసుకెళ్ళి. ఎందుకంటే నిన్నటి వ్లాగ్ అప్లోడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సిగ్నల్ బాగుంది పైన. మళ్ళీ ఇప్పుడు మస్జిద్ తీసుకెళ్తే మొబైల్ మళ్ళీ వీడియో హోల్డ్ అయిపోద్ది, అక్కడి నుంచి ఎక్కదు. అందుకోసం ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాను. నమాజ్కి వెళ్ళి వచ్చేసి
కలుద్దాం అయితే. అల్హమ్దులిల్లా అయితే మసీద్ నుంచి వచ్చేసాం అనమాట నమాజ్ చదువుకొని. ఎగ్జాక్ట్గా టైం 6 అవుతుంది. 9 వరకు పడుకొని లెగిసి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలని ప్లాన్. చెప్పను ఎందుకంటే నమ్మకం లేదు. పడుకొని లెగిస్తే ఎప్పుడు మధ్యాహ్నం 9కి 10కి లెగిస్తాం, లేకపోతే మధ్యాహ్నం లెగిస్తే ఏంటంటే నమ్మకం లేదు. ఫస్ట్ పడుకుందా, తర్వాత చూద్దాం. మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం నుంచి కంటిన్యూ చేద్దాం. ఈవినింగ్ లెగిస్తే ఈవినింగ్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఇదన్నమాట వ్యాపారం. 29th డే మనది రంజాన్. ఈ నా వీడియోస్ చూడకపోతే ఇంకా వేస్ట్ అనమాట. మీరు ఏంది నా వీడియోస్ చూడకపోతే యూట్యూబ్లో వేస్ట్. ఎందుకంటే నా డైలీ లైఫ్ ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, ఏంది వ్యాపారం, ఏంది కదా, ఇదిగోండి ఎలా మెయింటైన్ చేస్తున్నా బాడీ అనేది పెడుతున్నాను. ఈజీ అనమాట, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు మనం. ఇదిగో ఇది అర్థమైందా? అదే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2:40 PM అవుతుంది అనమాట. పొద్దున్న పడుకున్నాం కదా నమాజ్ నుంచి వచ్చేసి, ఒక 9కి 10కి లెగిసి మార్కెట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం కానీ చెప్పా ముందే ఏసీడేసి. పడుకుంటే లెగే అవకాశం చాలా తక్కువ అనమాట. పడుకొని పోయి మధ్యాహ్నం నమాజ్కి లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయి మసీద్కి వెళ్ళి వచ్చానమాట. నమాజ్ చదువుకొని కూడా వచ్చా. అయితే వదినమ్మ ఏం చెప్పిందంటే సాయంత్రం ఇఫ్తార్ చేసుకుని వెళ్ళిపోదాం ఈరోజు కూడా అన్నది. అయితే మరి ఇంకా ఎండ కూడా ఎక్కువ ఉంది కదా అని ఇంకా మధ్యాహ్నం నుంచి పడుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు పడుకోను, ఇంకా పడుకుంటే మళ్ళీ ఇంకా లేట్ అయిపోద్ది. అందుకోసం సాయంత్రం ఇఫ్తార్ చేసుకొని 6:30కి ఫటాఫట్. మ్యాక్సిమం రేపే పండగ అవ్వచ్చు మనది రంజాన్. ఎందుకంటే ఈరోజు చెప్పాను కదా ఆల్రెడీ, సౌదీ, దుబాయ్లో, బయట అబ్రాడ్ అయిపోయింది కాబట్టి అరబ్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో మ్యాక్సిమం మనం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ సైడ్ ఉన్న ఏషియా కంట్రీస్ అని రేపు అయిపోవచ్చు మ్యాక్సిమం. ఈరోజు చంద్రుడు కనిపించేస్తే ఈవినింగ్ కనిపించిందా లేదా అనేది అది కూడా ఈరోజు ఈవినింగ్ బ్లాగ్లో పెడతాం మీకు. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇదన్నమాట అప్డేట్. నిన్నటి బ్లాగ్ ఎవరైతే చూసారో లేదో మరి నాకు తెలియదు. వర్కౌట్ కూడా పెట్టా, వదినమ్మ ఇంట్లో చేసిన వర్కౌట్ వితౌట్ జిమ్ ఎక్విప్మెంట్స్. బాడీ కూడా మెయింటైన్ చూసారు కదా. జిమ్ చేసి 3-4 రోజులు అయిపోయింది. హైదరాబాద్ నుంచి వచ్చి వర్కౌట్ చేయలేదు. నిన్న చేసిన లైట్గా. మళ్ళీ చెప్పాను కదా, బాడీ ఎక్కడికి వెళ్దో మనం మెయింటైన్ చేయడంలోనే ఉంటుంది అనమాట. మొత్తం ఏది పడితే అది తినేసి వర్కౌట్ చేయకుండా వదిలేస్తే పాడైపోద్ది బాడీ. నేను వీడియోస్లో పెట్టట్లేదు కానీ ఈ 3-4 డేస్ నేను చేయలేదని చెప్తాను. మధ్య మధ్యలో ఇంట్లో పుషప్స్ చేయడం చేస్తున్నాను నేను, కానీ ఇది పెట్టలేదు వీడియోలో. మీరు అందరూ ఏమనుకుంటారంటే అనే పెట్టట్లేదు, ఇదేంటి పర్సనల్ వ్లాగ్స్ పెడుతున్నాను అనుకుంటున్నారేమో మీరు. అదనమాట ట్విస్ట్. ఇంకా ఈ 2 డేస్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే రంజాన్ పండుగ మనది. నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ బయలుదేరిపోవడమే. అప్పటి నుంచి ఇంకా భలే ఉంటాయి వ్లాగ్స్. ఓకేనా? జిమ్ వర్కౌట్స్ కూడా పెడతా, ఏం తింటున్నా ఉంటే అవి కూడా పెడతా ఇంకా డైలీ కంటిన్యూ. అదనమాట. ప్రస్తుతానికి అయితే ఇంకా మనం గాజువాకలోనే ఉన్నాం. ఇంకా ఇంటికి వదినమ్మాయిల ఇంట్లోనే ఉన్నాం, బయలుదేరలేదన్నమాట. ఇది ఎవరున్నారు మన లోకల్ బాయ్స్ గాజువాక వాళ్ళు? మరి కామెంట్ పెట్టుకోండి. ఒకవేళ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే గాజువాక వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైనా. ఇక్కడ చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి, టాప్ అనమాట. ఇదిగోండి చూస్తున్నారా? ఇంకా ఇలా మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిందో లేదు, చెట్టు నిండా ఉన్నాయి మ్యాంగోస్. టాప్ అండ్ ద టాప్ చూసారా? మ్యాంగో సీజన్ దిగిపోయింది. ఓకే, అయితే టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 4:40 అవుతుంది అనమాట. 4:40 PM. ఇంకా 5 minutesలో మనది నమాజ్ టైం అనమాట. మస్జిద్కి బయలుదేరా గాజువాక. ఇంకా నమాజ్ చదువుకొని వచ్చి ఫటాఫట్ మార్కెట్ చేసుకొని రేపు అదే మ్యాక్సిమం రేపే పండుగ అవ్వచ్చు. అమ్మ ఏదేదో కొన్ని వెజిటేబుల్స్, గ్రీన్ వెజెస్ చెప్పింది అనమాట. తీసుకొని ఇఫ్తార్కి కూడా ఏదైనా తీసుకొని రారా వచ్చేటప్పుడు అని చెప్పింది అనమాట. అలా అది కూడా ఏదో ఒకటి తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోవడం. నమాజ్ చదువుకొని వచ్చి ఫటాఫట్ 6 లోపటికల్లా 6 PM కల్లా ఇంట్లో ఉండాలి. మా ఊర్లో అక్కడ ఎక్కడ ఫకీర్ తగ్గే అనమాట. గాజువాక నుంచి ఒక 10 minutes పడుతుంది, 10 to 15 minutes పడుతుంది మనకి. అదే ఎగ్జాక్ట్గా టైం ఏమొచ్చి ఇప్పుడు 5:30 PM అవుతుంది. మేము మ్యాక్సిమం మార్కెట్ చేస్తాం అనమాట. తీయలేదు, టైం చాలేదని మొత్తం చేసుకొని పెట్టేసాం. ఇక్కడ వదినమ్మ ఏమొచ్చి అక్కడ ఇది కట్టేస్తుంది అనమాట. అమ్మ వచ్చేటప్పుడు కొద్దిగా ఇఫ్తార్కి ఏదైనా తీసుకుంటారా అంటే సమోసాలు కట్టిస్తుంది అనమాట. ఈరోజు వెళ్ళిపోతే మళ్ళీ రేపు పండగ రావాలి వదినమ్మ ఇంటికి. ఈరోజు సాయంత్రం వెళ్ళిపోయి మళ్ళీ రేపు మధ్యాహ్నం బయలుదేరి రావాలి. షాప్ చూపించాను కదా, షాప్ దగ్గర జనాలు ఎక్కువ ఉన్నాను, అది క్రాస్ చేసి వచ్చాం. మళ్ళీ ఇక్కడ ఇంకా వేరే షాప్ ఉందన్నమాట. ఈ షాప్కి వచ్చాం ఇక్కడ ఆఫీస్. కాకపోతే ఇక్కడ సమోసాలు లేవు, బజ్జీలు బోండాలు ఉన్నాయి, పకోడీని. అది తీసుకెళ్ళిపోవడం ముందునే ఎక్కడైనా దొరికితే సమోసాలు అక్కడ తీసుకోవాలి. మరి రేపు రంజాన్ పండుగ కాబట్టి అమ్మ వస్తూ అదే షేర్ కుర్మా సేమియాలో వేయడానికి అట్టిపల్లిని కొబ్బరికాయలు తీసుకొని రమ్మన్నది అనమాట. ఇదిగో మా బామ్మగారు చెప్పా, నాకు కానీ తగ్గిస్తే డబ్బులు తగ్గిస్తే వీడియోలో వేస్తా అని చెప్పారు అనమాట.
అందుకోసం ఈ అరటిపళ్ళు డజన్ 40 రూపాయలు చెప్పింది. అదే 2 డజన్లు కావాలంటే 60 అన్నది, 50 అడిగా. ఇదేమొచ్చి ఒక్కొక్క కాయ 25 అన్నది, 2 కలిపి 40 అన్న. మొత్తం కలిపి 90 రూపాయలు ఇస్తాను ఇచ్చాను. నేను వినట్లేదు, లాభం లేదు, సెంటిమెంట్గా కొట్టాలని ఏం చేశాను నేను, ఒక్కపోతున్నా తొందరగా కట్ చేసి ఇవ్వండి, అప్పుడు కట్ చేసి ఇస్తుంది అనమాట. ఇదిగోండి, ఎక్కడ తెలుసా, వడ్లపూడి పవన్ సాయి హాస్పిటల్ ఉంటుంది, పవన్ సాయి హాస్పిటల్ పక్కన. వడ్లపూడి ఎక్కడ, నువ్వే చెప్పు. వడ్లపూడి ఈసేవ ముందన, వడ్లపూడి ఈసేవ ముందన. ఇంటికి వచ్చేసాం అనమాట. ఇఫ్తారీ రెడీ అవుతుంది, టైం అయిపోయింది, ఇంకా ఒక 5 minutes ఉన్నట్టు. टाइम हो गया, कितना होता टाइम? 5 बार हो गया क्या? 6 बार, 6 9 ना, ये ఇంకా 3 minutes ఉంది. ఇదే తెచ్చిన వ్యాపారం చేదారులో అన్నీ. అల్హమ్దులిల్లాహ్ అయిపోయింది అనమాట మనది ఇఫ్తార్. ఇంకా తినగా బయలుదేరు. మ్యాక్సిమం ఈ సంవత్సరానికి లాస్ట్ ఇఫ్తార్ అయి ఉండొచ్చు, మేబీ. నాస్ తర్వాత తెలుస్తుంది ఏంటనేది. చంద్రుడు మూడు కనిపిస్తే రేపు డిక్లేర్ చేస్తారు ఫెస్టివల్, చూద్దాం. అయితే నమాజ్ చదువుకొని బయటకు వచ్చేసాం. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా ఇప్పుడు 6:13 అవుతుంది అనమాట. పైన కనిపిస్తుందా క్లాక్ మీకు, లైటింగ్ మధ్యన 6:39 అవుతుంది. ఇంకా చూడాలి 8 అనేది అప్డేట్. చంద్రుడు కనిపిస్తాడా కనిపించడా అనేది మనకి ఇండియాలో ఎక్కడ కనిపించినా సరే డిక్లేర్ చేస్తాను అనమాట రేపు ఈద్ అని. చూడాలన్నమాట ఏంటనేది, వెయిట్ చేసి చెప్తా. అయితే టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 8:35 PM అవుతుంది అనమాట. ఇంకా మస్జిద్లో అనౌన్స్మెంట్ చేయలేదు, అంతే చంద్రుడు కనిపించడా లేదని. కానీ మన హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఆల్రెడీ వాళ్ళు విషెస్ పంపించారు అనమాట, ఈద్ ముబారక్ అని. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, ఇంకా ఇక్కడ కూడా డిక్లేర్ అయిపోద్ది, కానీ ఇంకా డిక్లేర్ చేయలేదు, కొద్దిగా టైం తీసుకున్నారు అనమాట. యాక్చువల్గా లాస్ట్ నమాజ్ ఉంటుంది కదా, ఇషా నమాజ్ 8 o'clockకి అజాన్ ఇస్తారు, 8:35కి జమాత్ అనమాట. అది కొద్దిగా టైం ఎక్స్టెండ్ చేశారనమాట, పెంచారు. అంతే, ఎక్కడి నుంచి అయినా న్యూస్ తెలిస్తే అనౌన్స్మెంట్ చేసి దాని తర్వాత అజాన్ ఇచ్చి నమాజ్ చదువుతాను. ఇంకా ఇవ్వలేదు, కానీ మ్యాక్సిమం రేపు మార్నింగే. అయితే అలాగా ఇప్పుడు నేను వీడియో చేస్తుంటే మా అమ్మ, వదినమ్మ, పెద్ద పిన్ని, చిన్న పిన్ని, మా అక్క, మా చెల్లెలు అందరూ చూసి నవ్వుతున్నారు అనమాట. చూపిస్తున్నాను ఏం చేస్తున్నారో. వదినమ్మ అయితే పని మీద పడుంది, ఇందాక తీసుకొచ్చాం కదా, అలా మిగిలిపోతే మిల్లులు వేస్తుంది అనమాట. అలా మిల్లు ఆడిస్తుంది. ఇది వెల్లుల్లి నేను తీసుకొచ్చాం కదా, మొన్న కొన్నాం, మొన్న నైట్ బ్లాగ్ నెంబర్ 27లో చూసుంటారు. అది ఇది మా చిన్న పిన్ని అక్కేపాలని తెచ్చిందని చెప్పాను కదా, 100 రూపాయలకి 8 కేజీలు అల్లం. అదనమాట. ఇద్దరు రేపు పండగ, రేపు మార్నింగ్ బిర్యానీ చేయడానికి మొత్తం ఇది చేస్తున్నారు, దాన్ని తొక్కలుస్తున్నారు. ఇది నేను తెచ్చింది, ఇది కిలో 100 రూపాయలు తీసుకొచ్చాను వెల్లుల్లి. మా పిన్ ఏమొచ్చి 8 కేజీలు 10 కేజీలు 100 రూపాయలు తీసుకొచ్చింది అక్కేపాల నుంచి. అయితే అలా మళ్ళీ బయటకు వచ్చాం అనమాట, నేను వదినమ్మ. అయితే బండిలో పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించుకొని అలాగా. వదినమ్మ శారీ తీసుకోండి వాళ్ళ అత్తగారికి, అంటే మా అమ్మగారికి. దానికి ఏదో తీసుకోవాలంట, అదేటో నాకు తెలియదు, చూపిస్తా కొనేటప్పుడు. అది తీసుకోవడానికి గాజాకి వెళ్ళొచ్చాం, మొత్తం తిరిగిసి వచ్చాం, అది మర్చిపోయాం అనమాట. మళ్ళీ దాని గురించి రావాల్సి వచ్చింది బయటికి. అదేనే అలాగే వదినమ్మకి చెప్పులు కావాలంట, అదే నార్మల్ డైలీ వేర్ చెప్పులు. అలిగిసింది అనమాట, అలిగిసి గొడవాడితే అది కూడా గాజాకలో చూసాం, టైం చాలేదని వెళ్ళిపోయాం. అలిగడం వల్ల ఇంకా తీసుకెళ్లాల్సి వచ్చింది బయటికి. అదే వ్యాపారం. అలాగానే వదినమ్మ వెళ్ళిపోయింది అనమాట షాప్లోకి. షాప్ కూడా మా ఊరవుతుంది, తెలియక అలాగే ఈ సైడ్ నుంచి వస్తుంటే కరెక్ట్గా కనిపించింది. చూస్తే మళ్ళీ ఐడియా వచ్చింది మా ఊరవుతుంది అని. అయితే తీసుకున్నాం అనమాట. ఏం తీసుకున్నాం, ఏం డిజైన్ తీసుకున్నాను చూపిస్తా, ఇంటికి వెళ్ళా ఇంకా చూపియా, అలాగా వెయిట్ చేయండి, ఓకేనా. అయితే స్లిప్పర్స్ తీసుకున్నాం వదినమ్మకి, డైలీ వేర్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు వాళ్ళ అత్తగారికి, అదే ఐ మీన్ నా అమ్మగారికి ఏదో తీసుకోవడానికి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్కి వచ్చాం అనమాట. అది శారీ ఏదో తీసుకుంది కదా, దానికి బ్లౌజ్కి ఏదో వేయడానికి అంట, అదేంటో నాకు తెలియదు, అది కూడా ఇంటికి వెళ్ళాక చూపిస్తా. అయితే ఇది ఏదో లేస్ అంట, మా అమ్మగారి బ్లౌజ్కి వేయడానికి లేస్. పూరంపాలెం మొత్తం తిరిగాం, ఎక్కడా షాప్ లేదు. వడ్లపూడి మొత్తం తిరిగాం, ఎక్కడా షాప్ లేదు. ఎందుకు లేదంటే ఈరోజు సండే ప్లస్ ఉగాది ఫెస్టివల్ అనమాట, అందువల్ల అన్ని షాపులు కట్టిస్తున్నాయి.
మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ గాజువాక వెళ్తున్నాం ఉదయమాల ఇంటి దగ్గరికి. టైము ఎగ్జాక్ట్గా ఇప్పుడు 9:30 అవుతుంది అనమాట. 9:30 మ్యాక్సిమం. ఊర్లో అయితే అనౌన్స్మెంట్ చేసి ఉంటారు రేపే రంజాన్ ఫెస్టివల్ అని. ఎందుకంటే నాకు నా ఫ్రెండ్ అందరూ వాట్సాప్లో మెసేజ్ చేస్తాను అనమాట. అదే ఈద్ ముబారక్ అని. రేపే పండుగ అనమాట. ఆ పండుగ రేపు. నాకు ఇక్కడ పండుగ అవుతుంది ఆల్రెడీ. రేపు బండి మీద ఇది శ్రీనగర్ బ్రిడ్జ్. అయితే అలా కూరనపాలెం వడ్లపూడి వెతుక్కుంటూ గాజువాక వచ్చాను అనమాట. ఎక్కువ షాపులు అయితే తిరగలేదు, దగ్గర ఒక 15-20 షాపులు తిరిగాం. అది ఆ లేస్ అంట. ఏంటంటే లేస్ ఇదిగోండి నా వెనకాల కనిపిస్తున్నాయా బ్యాంగిల్స్. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు. దీని గురించి దగ్గర ఒక 15-20 షాపులు తిరుక్కుంటూ వచ్చాం అనమాట. వస్తే లాస్ట్ ఒక షాప్ దొరికింది గాజువాకలో. ఇక్కడ దొరికింది అనమాట. ఇది మొత్తం 1-2 కాదు, మొత్తం చూడండి శివుడి నుంచి శివుడి దాకా మొత్తం ఇవే ఉన్నాయి. కానీ తిరిగాం దగ్గర ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు తిరిగాం బండి మీద. దొరికింది ఇదిగోండి. ఇది ఈ శివరి నుంచి ఆ శివరి దాకా మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. దీని గురించి తిరిగాం. అది మ్యాటర్. ఇది ఎట్టి చూపియమ్మా. అలా కాదు, అలాగా అదిగోండి అలా వస్తుందంట. దీని గురించి గంట సేపు తిరిగాం. దొరకదా అంటే లాస్ట్ దొరికింది అనమాట. ఇదిగోండి ఇదైతే ఇలా వస్తుంది. ఒక సైడ్ ఇది, ఒక సైడ్ అది. ఏంటో నా బ్లాగులు ఫిట్నెస్సింగ్ ఆరీఫ్ బ్లౌజులు వీడియోలు తీసుకుంటున్నాను. ఇది ఇందులోనే ఏం కాదులే మా ఫైనల్ కదా. మొత్తానికి ఈ విధంగా అయ్యిందనమాట మనది. ఏంది వ్యాపారం. ఈ లేస్ గురించి మొత్తం గాజాగా రావాల్సి వచ్చింది. అలా 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 వెతుక్కుంటూ జస్ట్ ఒక 1.5 మీటర్ లేస్ అంట. దాని గురించి 1 గంట తీసాం. ఇందాకలే సాయంత్రం గాజువాక నుంచి వెళ్ళాం, తీసుకోలేదు. మళ్ళీ చిన్న వస్తువు గురించి మళ్ళీ గాజువాక వచ్చాను చెప్పి 10 అవుతుంది టైం. ఇంటికి బయలుదేరిపోవడం జాగ్రత్తగా. వదినమ్మా వాళ్ళ అత్తగారికి మా అమ్మగారికి లేచి వెతికి గొంతు కంటిపోయిందంట. చూడండి ఎక్కడికి వచ్చాం. ఇదనమాట. ఇప్పుడు మొత్తం లేస్ కాస్ట్ ఎంత అయింది చెప్తా లాస్ట్లో మీకు. తీసుకున్న లేస్ కాస్ట్ ఎంత అయింది అనేది. అయితే లోన్కి వచ్చేసాం అనమాట. 4 సీజన్ 6. దాంతోపాటు వదినమ్మ ఇంకేదో వెతుకుతుంది అనమాట డిజర్ట్స్. చూద్దాం ఏంటంటే. వదినమ్మ ఏదో చెప్పేస్తుంది రికార్డ్ అయిపోతుంది యూట్యూబ్లో. నేను రికార్డ్ చేయలేదు, ఇప్పుడు ఆన్ చేశాను వీడియో. ఇదో ఎంత ఇదో 100. తర్వాత 2 షేకులు వస్తాయి, ఓ 200. లేస్ కాస్ట్ 300 అయింది ప్రజెంట్. काई गरम करना तो नरम होता बोल क्या कि फिर వ్యాపారం ఇదిగోండి. ఇదో 100, ఇదో 100. లేస్ కాస్ట్ ఇప్పటికి 300 అయింది అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు కల్లా ఎంత అవుతుంది లేస్ కొన్నందుకు ఇదనమాట. షేక్ అండ్ డిజర్ట్. స్ట్రాబెరీ, అది వెనిలా. ఆల్రెడీ ఇక్కడ దాకా తెచ్చారు, ఫుల్గా తాగేసాను. మళ్ళీ వదినమ్మ చెప్పింది వీడియో చేయలేదా, అందుకోసం తాగుతున్నా వీడియో గురించి. బిల్డప్ అదంతా ఇదో 40, మొత్తం 340, మొత్తం 340 రూపీస్ అయింది ఆ లేస్ కాస్ట్. అదనమాట. మొత్తానికి ఈ విధంగా ఇలా అయిందనమాట. అది ఏంది వ్యాపారం, పత్యాపారం. లేస్ కొట్టడానికి వస్తే అది లేస్ కాస్ట్ తక్కువ ఉంది, కానీ ఆ లేస్ కాస్ట్కి పైన జిఎస్టీ సిజిఎస్టీ తగిలింది. ఇదంతా 350 రూపీస్ తగిలింది అనమాట ఎక్స్ట్రా. ఆ లేస్ కాస్ట్ ఎంత పడింది? 200 రూపీసే పడింది. అది దానికి జిఎస్టీ ఇది 350 రూపీస్ పడింది అనమాట. ఇంకా ఇంటికి బయలుదేరిపోవడం జాగ్రత్తగా. ఎందుకనుకున్నారు ఇది దారి మధ్యలో ఆఫీస్ కొన్నాను అనమాట. రేపు పండగ కదా, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి
వేసి ఇవ్వడానికి అనమాట. ఇంటికి వచ్చినట్టు సలాం చేయడానికి వస్తారు కదా, ఈద్ ముబారక్ అని, వాళ్ళ గురించి అనమాట తీసుకున్నాం. అల్హమ్దులిల్లా అయితే రూమ్కి వచ్చేసాను అనమాట. రూమ్కి రావడం, ఫ్రెష్ అప్ అయిపోవడం అంతా అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ చేయడం, ఎందుకంటే మార్నింగ్ పండగ కాబట్టి రంజాన్ది. ఇది పండుగ, రంజాన్ పండుగ వ్లాగ్, స్పెషల్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఫినిష్ 29th డే అనమాట. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఏంది మన రంజాన్ వ్లాగ్లో. గుడ్ నైట్.